ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లాలో యూరియా కొరత, రైతుల సమస్యల పరిష్కార మార్గం. రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. పిల్లల్లో నైపుణ్యాలను వెలికి తీయడానికి నంది బాలోత్సవాలు దోహదపడతాయి. ఉత్సాహభరితంగా ప్రారంభమైన నంది బాలోత్సవాలు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడం. సాంకేతిక పరిజ్ఞానంతో అసాంఘిక శక్తులకు చెక్. త్వరలోనే పోలీస్ శాఖలో పదోన్నతులు. డీజీపీ తిరుమలరావు. నంద్యాల కోదండ రామాలయంలో శ్రీ మహాసుదర్శన యాగవేద మంత్రములతో ఘనంగా. బనగానపల్లిలో ఆక్రమణలను ప్రోత్సహిస్తే ఉపేక్షించేది లేదు. ఈవో సతీష్ కుమార్ రెడ్డి. ఆళ్లగడ్డ నూతన డీఎస్పీగా ప్రమోద్ బాధితులు. శాంతి భద్రత పరిరక్షణ, నేరాల నియంత్రణలో ఎటువంటి రాజీ పడేదే లేదు. కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సదరు కులాల వారికి వైన్ షాపులు. నంద్యాల మరియు రవి కిండర్ గార్డెన్ అధ్యాపక బృందాధ్వర్యంలో సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత మాధవిలతకు ఘన సన్మానం. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి అన్నారు. నంద్యాల చుట్టుపక్కల గ్రామాల్లో మహానంది మండలం, గోస్పాడు, ఆలూరు, గడివేముల, తేలపూరు జిల్లాల మండలాల్లో రైతులు రెండవ కారు పంటకు సిద్ధమవుతున్నారని, అయితే పంటకు సరిపడా యూరియా, డీఏపీ అందుబాటులో లేకపోవడంతో రైతులకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందన్న రైతు సేవా కేంద్రాల ద్వారా తక్షణమే రైతులకు అవసరమైన యూరియా, డీఏపీలను పంపిణీ ప్రణాళికలు రూపొందించి రైతుల పంటలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారిని కలిసి తులసిరెడ్డి రైతుల సమస్యలను వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన జేడీ కృష్ణపట్నం పోర్టులో 9,000 టన్నుల యూరియా ఉందని, వాటిని నంద్యాల జిల్లాలోని నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లె, ఆళ్లగడ్డ నియోజకవర్గాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా మార్కెట్ కార్యాలయాన్ని పరిశీలించి జిల్లా అధికారులతో మాట్లాడుతూ రైతులకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండాలని, ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదని, ఏ సమస్య ఉంటే నాకు తెలిపితే ఉన్నత అధికారులకు తెలియజేస్తారని, నా వంతు సహాయ సహకారాలు మీకుంటాయని ఆయన తెలియజేశారు. అయితే తాతిరెడ్డి తులసిరెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. రైతు పంట పండించడానికి ఎంత కష్టపడతారో ఆ కష్టం నాకు తెలుసు అని, మా నాన్న పంట పండించడానికి ఎన్ని కష్టాలు పడ్డారో అది తెలుసని, ఏ రైతు కూడా కష్టాలు పడకూడదని, యూరియా అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారని తెలిసిన వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కార మార్గం చేశారు. రైతులకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణమే స్పందించి రైతు సంక్షేమ నాయకుడిగా తులసిరెడ్డి తీసుకుంటున్న చర్యల పట్ల పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు బాంధవుడిగా ఆయన గుర్తిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంభవరం భూపాలరెడ్డి, కానాలపల్ల గోవిందరెడ్డి, గడివేముల మండలం సత్యరెడ్డి, బిలకల గూడూరు సరుకు షఫీబుల్లా, మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. మాకు జేడీ గారు చెప్పాలంటే ఆ విషయం జేసీ చెప్తే గారు విన్నారు. జేసీ గారికి కలిసి వచ్చాను. కలిసి జేసీ గారితో జేడీ ఫోన్ చేసి డైరెక్ట్ కమిషనర్తో మాట్లాడండి, మాట్లాడి ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ మొత్తం అవసరం ఉంది. అది ఇఫ్కో వాళ్ళు కూడా నేను మళ్ళీ నెంబర్ తీసుకుంటున్నాను. ఇఫ్కో కంపెనీ వాళ్ళు కూడా మాట్లాడతా. జేడీ చెప్తే మేము పంపిస్తాము.
ఎన్ని కావాలి ఇస్తాం. నేను చెప్పినప్పుడు సరే 1000 అయిపోయినాక చూద్దాంలే అన్నారు. లేదు, రైతులు విపరీతంగా ఫోన్ చేస్తున్నారు. చాలా ఇప్పుడు మీకు ఎంత అవసరం ఉంది? సోమవారం రేపు పొద్దునకి వస్తాను. ఇది ఆర్బీకే ద్వారా పెట్టాము. సొసైటీకి ఏం పెట్టలేదు, ఇంకా ఫస్ట్ ఆర్బీకే పెట్టాము. సొసైటీకి పెడితే అక్కడ పీక్ మ్యారెడ్డి ఆయన అదే అడగాలి. అందుకే సొసైటీ. ఈరోజు మన నంద్యాల జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మనకు నంద్యాల మండలం, గోస్పాడు మండలం, అలాగే మహానంది పండాత్మూరులో యూరియా ఇప్పుడు రెండో పంట వరి నాట్లు వేస్తున్నారు. యూరియాతో ఇబ్బంది ఉంది కాబట్టి నిన్న మార్కెట్ డిఎం గారితో అందరితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఊరికి కూడా ఆర్బీకేల ద్వారా సప్లై చేయమని చెప్పడం జరిగింది. కొంత యూరియా స్కేర్సిటీ ఉంటే ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని వచ్చి కలవడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారికి ఇఫ్కో కంపెనీ నుంచి యూరియాను తెప్పించమని చెప్పడం జరిగింది. ఎందుకంటే 9000 టన్నులు కృష్ణపట్నంలో ఐడియల్గా అట్లే ఉంది. అది అక్కడి నుంచి జేడీ గారితో మాట్లాడి నంద్యాలకు తెప్పించమని చెప్పి నేను కోరడం జరిగింది జేసీ గారిని. దానికి సారు రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా జేడీ గారితో మాట్లాడి అగ్రికల్చర్ జేడీతో మాట్లాడి అరేంజ్ చేపిస్తామని చెప్పడం జరిగింది. అలాగే గ్రౌండ్నట్ ప్రాబ్లం కూడా నిన్న డోన్ అంతా వచ్చి నేషనల్ సీడ్ కార్పొరేషన్ ధర్నా చేయడం జరిగింది. అది కొద్దిగా బ్లాకిష్నెస్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా సాల్వ్ చేస్తాం ప్రాబ్లం అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నంద్యాల అసెంబ్లీ కాకుండా పాణ్యము, ఆళ్ళగడ్డ, బనగానపల్లి, శ్రీశైలం అన్ని నియోజకవర్గాలు కూడా యూరియా ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఇప్పుడు రెండో క్రాప్ అంతటా వేస్తున్నారు. ఇప్పుడు మన చంద్రబాబు గారి ప్రభుత్వంలో నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి కాబట్టి రైతులందరూ కూడా రెండో పంట వేసుకుంటున్నారు. దీనికి తగినట్టుగా యూరియా, డిఏపి ఇవన్నీ అవసరం ఉంది. దాని గురించి ఇక్కడ గడివేమల నుంచి వచ్చిన సత్యం రెడ్డి, గోస్పాడు మండలం నుంచి వచ్చినటువంటి భూపాల్ రెడ్డి, గోవిందరెడ్డి అందరం కలిసి జేసీ గారికి చెప్పడం జరిగింది. ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా ఇఫ్కో కంపెనీ నుంచి యూరియా తెప్పిస్తా అని చెప్పడం జరిగింది. ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మన నంద్యాల డిస్టిక్ అయితేనేమి ఎక్కడైతేనేమి యూరియా బాగా కొరత ఉంది. కాబట్టి మా గడివేలో కేసీ కెనాల్ బెల్టు మరియు బోర్ల కింద రైతులు యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మన తులసిడిఆర్ అన్నని కలిసి మేము యూరియా చాలా ఇబ్బంది ఉంది మా మండలానికి అని చెప్తే అన్నగారు మన జేసీ గారిని కలిసి మన గడివేల మండలానికి కొంత యూరియా అలాట్ చేయమని చెప్పి ఉన్నారు. కాబట్టి మనకు నెక్స్ట్ వచ్చే ర్యాక్లో అలాట్ చేస్తామని చెప్పి జేసీ గారు తెలిపినారని చెప్పినారు. అన్నకు ఈ సందర్భంగా అన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా రైతులను యూరియా ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటాం. కానాలపల్లి గోవిందరెడ్డి నా పేరు. అన్నగారి ద్వారా తులసిరెడ్డి అన్నగారి ద్వారా జేసీని కలిసినాము. మా గోస్పాడు మండలం కానీ ఇట్లా కేసీ కెనాల్ కింద, తెలుగుగని కింద వరి నాట్లు పూర్తయినాయి. యూరియా కొరత ఉంది. దాన్ని తీర్చమని అన్నగారిని కలిసి జాయింట్ కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా యూరియా సప్లై చేస్తాము ఆర్బీకేల ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ చెప్పాడు. ఇంకా మాట్లాడి వచ్చేసి విద్యార్థులకు విజ్ఞాన సముపార్జనములుగాను ప్రతిభా పాఠవాలు ప్రదర్శించడానికి వారిలో నైపుణ్యాలను వెలికి తీయడానికి మంచి కేంద్రాలుగా నంది బాలోత్సవాలను భావిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి అన్నారు. నంది విజ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో నంది ద్వితీయ బాలోత్సవాలు నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు ఉత్సాహభరితంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ బాలోత్సవాల్లో మొదటి రోజు జిల్లా నలుమూలల నుండి వివిధ పాఠశాలల నుండి 3000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి, మధు, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజేష్ రెడ్డి, ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్లో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నంది విజ్ఞాన కేంద్ర జిల్లా కన్వీనర్ బి రామరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిఓ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలలో సహజ సిద్ధమైన నైపుణ్యాలు, వారిలోని స్కిల్ను వెలికి తీయడానికి మన భారతదేశ కళలు, నైపుణ్యాలను సజీవంగా ఉంచడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమన్నారు. నంది బాలోత్సవాలు నంద్యాల జిల్లాలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
మరి ఇలా ఈ కార్యక్రమం మన నంద్యాల జిల్లాలో జరగడం మనందరికీ కూడా గర్వకారణం. మరి ఇందులో ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు పాల్పంచుకున్నందుకు అందరికి కూడా మనస్ఫూర్తిగా కూడా ఎదురు చూస్తున్న అందరికి కూడా త్వరలో మొదలు పెట్టుకుందాం. మరి నీళ్ళ పైపు కట్టేయడము, లైట్ ఆఫ్ చేయడము, పక్క వాటితో సమన్వయంలో వెలుగు దారి ఇస్తారా? ఎవరైనా మీరు ఎవరైనా గమనించారా? ఆంధ్రప్రదేశ్ దారి ఇవ్వడం ఊరిలో సివిక్ సెన్స్ అంటే ఒక 3-4 పాయింట్లు ఉన్నాయి. మన పని ఇంకోటి చేయాలా, మనం చేయకూడదు. ఎంతమంది నిద్ర లేవగానే బెడ్షీట్ సర్దారో నాకు తెలియదు, తల్లుడే సర్దాలేమో. ఒకటి రేకపోవడం, ఒక చిన్న పని చేసేవాడిని చిన్న చూపు చూడడం, వాడే చేయాలన్నాం. మనం చేయకపోతే మనకు తెలుసు. టీచర్స్కి నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ర్యాంకులు, మార్కులు, స్కోర్లు, గ్రేడ్లు తప్పించి సివిక్ సెన్స్ నేర్పుదామనే ఉద్దేశం ఎంతమందికి ఉందో నాకు తెలియదు. చెప్పడం ఈజీనే, ఆచరణ కష్టం అనుకుంటా. కానీ వాటికి మనం కొన్ని లొసుగులు వెతుక్కుంటూ ఉంటాం. అంటే జీబ్రా క్రాసింగ్నే వాడమనేంత సివిక్ సెన్స్ ఉంది జనాల్లో. మనకన్నా జనాభాలో ఈక్వల్గా ఉన్న దేశం చైనా. ఒక బస్సు ఎక్కాలంటే 10 మంది లైన్లో నిలబడతారు. మన ఊరి బస్ స్టాండ్లో ఎంతమంది లైన్లో నిలబడతారో చెప్పండి. దీనికోసం ఏం చేయాలి? సివిక్ సెన్స్ మన దేశంలో. అంటే ఎవరికి పుట్టుకతో సివిక్ సెన్స్ రాదండి, అది నేర్పించాల్సిందే. నేర్పించాలన్నా చేయడానికి మరి ఏర్పాటు చేస్తూ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాను. మరి పిల్లల్లో చదువు ఒక్కటే కాదు, పిల్లల్లో అద్భుతమైన శక్తులు ఉన్నాయి, అద్భుతమైన కళా నైపుణ్యం ఉంది, పిల్లల్లో ఎంతో క్రియేటివిటీ ఉంది, సృజనాత్మకత, పిల్లల్లో ఇన్నెట్ ఎబిలిటీస్, సహసిద్ధంగా పిల్లల్లో ఉన్న కళలను వెలికి తీయడానికి ఇది ఒక గొప్ప మహత్వ భాగ్యంగా, అవకాశంగా భావిస్తున్నాను. పిల్లలందరూ కూడా పిల్లల్లో ఉన్న ఆ నైపుణ్యాన్ని ఈ వేదిక ఆధారంగా మరి మనం అందరం కూడా గమనిస్తాం. పిల్లల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో సంస్కారాన్ని నేర్పిస్తాయి. మన భారతదేశం పట్ల, మన సంస్కృతి పట్ల, పెద్దల పట్ల మరి ఎంతో పిల్లల్లో సంస్కారాన్ని నేర్పించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. సో ఇది ప్రతి సంవత్సరం ఇలా నేను మామూలుగా చిన్నగా సాదాసీదాగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ బాగా ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఇది కూడా ఒక మానవ వికాసం ఎంజాయ్మెంట్గా ఉంటుంది. దీంట్లో మీ నైపుణ్యం ఏంటని బయటపడుతుంది. ఇట్లా ప్రోగ్రామ్ చేసిన పెద్ద ఆయనకి రామరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇది ఇంత కష్టమో, చాలా కష్టము, కానీ వయసులో కూడా ఇలా కష్టపడుకుంటూ మీలో ఒక బయటికి తీయాలని, మీలో ఉన్న దాన్ని బయటికి తీయాలని కష్టపడుతున్నాడు. నాకు కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా సంతోషం రామరాజు గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు అవును, థ్యాంక్ యూ. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, ప్రధానంగా సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని క్రైమ్ ను తగ్గించడం జరిగిందని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. బుధవారం నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. అసాంఘిక శక్తులను తరికట్టడంలో, తిరుగులేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా, సీసీ కెమెరాల ద్వారా క్రైమ్ ను అరికట్టడం జరుగుతున్నారు. పెట్రోలింగ్ లోనూ మూలన పడ్డ ఫింగర్ సిస్టమ్ ని మళ్లీ అమల్లోకి తెచ్చామన్నారు. స్థానికంగా జిల్లాల్లో పోలీస్ వ్యవస్థ ఉత్సాహంగా పనిచేసేలాగా పై స్థాయి నుండి పూర్తి సహకారం ఉంటుందన్నారు. కొత్త జిల్లాల్లో పోలీస్ కార్యాలయాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పోలీస్ శాఖలో త్వరలోనే పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఏలకు, డీఎస్పీలకు గాను, డీఎస్పీలకు, ఏఎస్పీలకు పదోన్నతులు కల్పిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో పర్యటించి ఇక్కడ అధికారులతో మాట్లాడాలని వారితో ఇంటరాక్షన్ చేసి ఇక్కడ ఒకసారి శాంతి భద్రత పరిస్థితులు, నేరాల పరిస్థితులు ఒకసారి సమీక్షించి వారికి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి వెళ్ళాలని ఉద్దేశంగా రావడం జరిగింది. ఇక్కడ జనరల్గా లా అండ్ ఆర్డర్ మంచి కంట్రోల్లోనే ఉంది. క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్స్ కూడా డిటెక్ట్ చేశారు. ఇంకా ఇదే ఉత్సాహంగా పనిచేయాలని, ముఖ్యంగా టెక్నాలజీని బాగా వాడుకోవాలని, ఇక్కడ ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితేనేమి, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అసహాయంగా శక్తులు కొన్ని చోట్ల తిరిగే ప్రాంతాల్లో కూడాను డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసులు ద్వారా డిటెక్ట్ అయింది. ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది, మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసులు డిటెక్ట్ అయింది. వాటిని కూడా గమనించడం జరిగింది. ఇంకా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి అందరికీ అధికారులకి బోధించడం, ఆ తర్వాత వారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా హెడ్ క్వార్టర్ చూడడం జరిగింది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొత్త జిల్లాలకి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలంటే ఒకటైతే, రెండవది సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు, వారికి సంబంధించిన సర్వీస్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఏమి ఇచ్చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు కొద్ది రోజుల్లో ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది ఉంది. అదేవిధంగా అది ఇచ్చినాక తర్వాత డిఎస్పీ టు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది ఉంది. అవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి చెప్పి కొంచెం ధైర్యం చెప్పి మనోధైర్యంతో పనిచేయమని చెప్పడం జరిగింది. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ మహాసుదర్శన యాగవేద మంత్రములతో ఘనంగా ప్రారంభించారు. పూర్వప అష్టనాగ అశ్లేష బలి పూజ సహిత శ్రీ సుబ్రహ్మణ్య యాగం, గోపూజ, మహాగణపతి పూజ, పుణ్యహావచనం, మాతృకా పూజ, నాంది పూజ, ఆచార్యాది ఋత్విక గరుణం, కంకణధారణ, ప్రధాన కలశారాధనలు, యాగ మండప ఆరాధన, చతుర్వాద తోరణం పూజ, యాగ అగ్ని ప్రతిష్టాపన, పంచగవ్య ప్రాసన, మహాసుదర్శన యాగంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ వల్లి దేవసేన ఉద్దిశ్య వల్లి దేవసేన సమేత అక్షతలు నీళ్ళు వదిలిపెట్టేయండి. అందరూ కూడాను సుబ్రహ్మణ్యాయ నమః. ముందుగా కలశంలో నీళ్లు తీసుకొని ఫస్ట్ అతిథేనమన్యస్వా ఓం. అందరూ స్వామి ధ్యాన శ్లోకం ముందుగా చెప్పుకోండి. హోమం ప్రారంభమైతుంది. శక్తి హస్తం విరూపాక్షం దారుణం రిపురోషంచ కుక్కుటధ్వజం నమస్తే దేవదేవేశ నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేషేశ్వర స్వామినే నమః. నమస్కారం. ప్రారంభమైతుంది. ఓం సుబ్రహ్మణ్యాయ నమః, గంధాయ నమః. ఓల్హంజాగ్రజాదహం స్వాహా రాజనవాసన స్వాహా కాళికాత్మయాద జన్మభూమిమతిక్రాంతో నిర్వితో జాతికా ఆయాగేంద్ర పటిపే వయోజాభాగస్తే పైతృత్వదే అజగణ సర్పిణ విజో మహాన్ తస్య గర్భాత్ స్వాహా కాళికో నామ సర్పో నవాగతః. మంత్రమూర్తే తంత్రమూర్తే నమో నమః. శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. భగవత్ సేవా సమాజ్ కోదండ రామాలయంలో శ్రీ మహాసుదర్శన యాగ అష్టనాగ ఆశ్లేష బలి పూజా సహిత
మహాసుబ్రహ్మణ్య యాగ కార్యక్రమాలు ఈరోజే ప్రారంభమైనాయి. మొట్టమొదట గోపూజ కార్యక్రమం చేసుకున్నాం. సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతను పూజించి చక్కగా గోమాతను ముందు యాగశాలలోకి ప్రవేశింపచేసే కార్యక్రమం, యాగశాల ప్రవేశ కార్యక్రమాలు జరిగి తర్వాత మహాగణపతి పూజ, పుణ్యాహవాచన, రక్షాకంకణ ధారణ, ఆచార్యాది ఋత్విక్వరణము, తర్వాత పంచగవ్య మేళనము, ప్రాశనము, ప్రోక్షణము, తర్వాత ప్రధాన కలశ ఆవాహనలు. విశేషమేమంటే వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి కలశాలు, లక్ష్మీ సుదర్శన అంటే లక్ష్మీ నరసింహస్వామి కలశాలు, దాంతోపాటుగా నవగ్రహ కలశాలు, నవ నారసింహ కలశాలు, అష్టనాగ కలశాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి వాటికి అన్నిటికీ మంత్రపూరితంగా ఆవాహన కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటితో పాటుగా వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలకు, నవగ్రహ విగ్రహాలకు అన్నిటికీ కూడా రుద్రాభిషేక కైంకర్యం పంచామృతాలతో చేయడం జరిగింది. అట్లే 21 హోమగుండాల్లో వేదోక్తంగా పురాణోక్తంగా అన్నీ కూడా చక్కగా ఆ యొక్క మహాసుదర్శన యాగాన్ని, సుబ్రహ్మణ్య యాగాన్ని చక్కగా ఈరోజు నిర్వర్తించడం జరుగుతూ ఉంది. అట్లే ఈరోజు సాయంకాలం తులసి అర్చన 6 గంటల నుంచి జరగబోతూ ఉంది. 6 గంటలకు సుమారుగా ఒక 50 కేజీల తులసితో అర్చన పూజా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా అందరూ తప్పక విచ్చేసి అందరూ పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రుడు కావాల్సిందిగా కోరుతూ బనగానపల్లె పట్టణంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గ్రామ పంచాయతీ అధికారి సతీష్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బనగానపల్లె గ్రామ పంచాయతీ పరిధి సర్వే నంబర్ 163/1 గ్రామకంఠమైనందున షాదీఖానా వద్ద ఉన్న బంకులకు, ఇతర వ్యాపారములకు, ఆక్రమణలకు మరియు అనధికార నిర్మాణములకు గుర్తించిన కారణంగా మండల తహసీల్దార్ నారాయణరెడ్డి ఇచ్చిన ఆక్రమణదారుల వివరాల మేరకు విద్యుత్ సరఫరా తొలగించడం జరిగిందని గ్రామ పంచాయతీ అధికారి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాగే బనగానపల్లె పట్టణంలో అక్రమంగా ఎక్కడైనా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 163/1 గ్రామకంఠం సర్వే నంబర్ అయినందున ఈ గ్రామకంఠం సర్వే నంబర్లో షాదీఖానాకు పాత బస్టాండ్ దగ్గర ఎదురుగా ఉన్న స్థలంలో కొంతమంది అక్రమంగా బంకులను వేయడం జరిగింది అక్కడ. కాబట్టి ఆ బంకులకు విద్యుత్ కనెక్షన్ మీటర్లు తొలగించడం అనేది సదరు స్థలము గ్రామకంఠం సంబంధించింది. కాబట్టి ఆ స్థలం సంబంధించి సర్వేయర్లు మరియు ఎంఆర్ఓ గారు రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్థలం వచ్చేసి గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామకంఠం అని చెప్పడం జరిగింది. కావున ఆ స్థలంలో ఉన్న వ్యాపారస్తులకు అందరికీ విద్యుత్ మీటర్ కనెక్షన్లు తొలగించడం అయినది. కావున ఇంకా బనగానపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడైనా గ్రామకంఠం సర్వే నంబర్లో ఎవరైనా ఆక్రమణదారులు అలాగే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అందరికీ తెలియజేయడం. మనం లెటర్ పంపించినది కరెంటు గారికి మరియు గ్రామ ప్రజలు ఇచ్చిన అర్జీ ఇట్లా ఆక్రమణకు గురైందని చెప్పేసి అర్జీ ఇచ్చారు. మరియు దీని సర్వేయర్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఎంఆర్ఓ గారు కూడా మాకు పంపించడం జరిగింది. వీటన్నిటిని బేస్ చేసుకుని విద్యుత్ కనెక్షన్ తొలగించారు. ఓకే సార్ ఫోన్ చేయండి, ఫోన్ చేయండి సార్. ఇప్పుడు నువ్వు అది ఇప్పుడు దాని ఇప్పుడు ఛానల్ ఇప్పుడు అది సార్.
ఆళ్లగడ్డ నూతన డీఎస్పీగా ప్రమోద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ సబ్ డివిజన్ కు చెందిన పోలీస్ సీఐలు, ఎస్ఐలు డీఎస్పీ ప్రమోద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి భద్రత, పరిరక్షణ, నేరాల నియంత్రణ విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదు అని, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా భావిస్తున్న గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అదేవిధంగా గంజాయి అరికట్టడకు తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, పోలీసులకు సహకారం అందించాలని కోరారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నేరాలు, చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, ప్రోత్సహించిన, శాంతి భద్రతలకు మరియు ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తామని, సిబ్బంది సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా కృషి చేస్తారని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. సో గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు ప్రమోద్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 2022 బ్యాచ్. ఈరోజు 22 జనవరి 2025 రోజున ఎస్డిపిఓ ఆలగడ్డగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నాకు ఈ బాధ్యతలు ఇచ్చిన గవర్నమెంట్కి మరియు గౌరవనీయులైన డీజీపీ సార్ శ్రీ ద్వారకా తిరుమలరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కొత్త డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నేను ఈ ఆలగడ్డ రిలేటెడ్ మేజర్గా నా ఫోకస్ వచ్చేసి బేసిక్ పోలీసింగ్ మీద ఉండటం జరుగుతుంది. అలాగే శాంతి భద్రత రిలేటెడ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వీటన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ప్రాపర్ యాక్షన్స్ విల్ బీ టేకెన్. అండ్ అలాగే there will be zero tolerance on crime against women and any illegal activity which affects common man. We will take proper and prompt action. Thank you. కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. గీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సదరు కులాల వారికి వైన్ షాపులు దక్కాయి. జనాభా ప్రాతిపదికన ఏ మండలానికి ఎన్ని షాపులు కేటాయించాలన్న దానిపై కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. కాగా ఈ వైన్ షాపులకు లైసెన్స్ ఫీజు సగమే ఉండడంతో సిండికేట్ వ్యాపారులు అప్పుడే గీతా కార్మికుల ఇళ్ల వద్దకు వాలిపోయారు. అన్ని తామే చూసుకుంటామంటూ ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. గీతా కులాల వారికి కేటాయించే వైన్ షాపుల్లో దరఖాస్తు రుసుము 2 లక్షలు ఉండగా లాటరీ విధానంలో షాపులు దక్కించుకుంటే లైసెన్స్ ఫీజులో సగం చెల్లించిస్తే సరిపోతుంది. అయితే గీతా కులాలకు కేటాయించే ఫైనాన్స్లకు వైన్ షాపులకు లైసెన్స్ ఫీజు సగం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సిండికేట్లుగా మారిన వ్యాపారులు గీతా కులాలకు కేటాయించనున్న వైన్ షాపులపై కన్ను వేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నమ్మకంగా ఉన్న గీతా కులాల వారితో సంప్రదింపులు చేసి అన్ని తాము చూసుకుంటామని కుల సర్టిఫికేట్ ఇచ్చి తమతో పాటుగా లాటరీ తీసే ప్రాంతానికి వచ్చి సంతకం పెడితే చాలు అంటూ నమ్మబలుకుతున్నారు. మొత్తం తీసుకొని ఆ బ్రాండ్ కొత్తపల్లి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నంద్యాల మరియు రవి కిండర్ గార్డెన్ అధ్యాపక బృంద ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత మాధవీలతకు ఘన సన్మానం. 2025 జాతీయ ఉత్తమ మహిళా ప్రతిభ అవార్డును అందుకున్నారు. బాల అకాడమీ పాఠశాల ప్రిన్సిపల్ మాధవీలత, రవి కిండర్ గార్డెన్ పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన సభలో దండే దస్తగిరి, రాయలసీమ ఏపీపీ ఎస్ఏ రీజియన్ ప్రెసిడెంట్ పడకండ్ల సుబ్రహ్మణ్యం, కోఆప్షన్ కౌన్సిలర్ రవి కిండర్, గార్డెన్ కరస్పాండెంట్ రవీంద్ర ఎడ్యుకేషనల్ కరస్పాండెంట్ బాల అకాడమీ, రవి కిండర్ గార్డెన్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దండే దస్తగిరి మాట్లాడుతూ నిరంతరం శ్రమిస్తే విజయం లభిస్తుందన్నారు. బాల అకాడమీ రవీంద్ర విద్యా సంస్థల కరస్పాండెంట్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో ఉన్న విద్య సంస్కారవంతులను చేస్తుందని తెలియజేశారు. రవి కిండర్ గార్డెన్ కరస్పాండెంట్ పడకండ్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అలుపెరగని చేస్తే ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుందన్నారు. అవార్డు గ్రహీత బాల అకాడమీ ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ బాల్య వివాహం చేసుకుని కృషితో విద్య నేర్చుకుని కట్టుబాట్లను ఎదిరించి బాలిక విద్య కోసం నిరంతరం శ్రమించి అవమానాలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని స్త్రీల జీవితంలో వెలుగులు నింపాలని
మహిళామూర్తి సావిత్రిబాయి పూలే ఆ మహిళామూర్తి జన్మదినం రోజున ఈ అవార్డును అందుకోవడం చాలా ఆనందం కలిగించిందన్నారు. అందరి ప్రోత్సాహం సాయం నాకు మరింత బలాన్ని చేకూరుస్తుందని, కర్తవ్యాన్ని బాధ్యతను మరింత బలోపేతం చేసుకోవాలని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తెలుసుకున్నారని, అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్న మహిళలందరికీ అభినందనలు తెలిపారు. On behalf of APSA, the chairman, Karnamaya Institution. Sir, Subrahmanyam sir. సార్ మీరు పట్టుకోండి సార్ ఎట్లా అందరూ సార్ మీరు వెనక్కి రాకూడదు మేడం. ఓకేనా? ఒక నిమిషం సార్. సార్ రవి సార్ ముందుకు రండి. కొంచెం వెనక ఓకే ఒకసారి చూడండి మేడం. వస్తూనే ఉన్నారు. ముందుకు మేడం బ్యాక్ సైడ్ వెళ్ళి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లాలో యూరియా కొరత, రైతుల సమస్యల పరిష్కార మార్గం. రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. పిల్లల్లో నైపుణ్యాలను వెలికి తీయడానికి నంది బాలోత్సవాలు దోహదపడతాయి. ఉత్సాహభరితంగా ప్రారంభమైన నంది బాలోత్సవాలు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడం. సాంకేతిక పరిజ్ఞానంతో అసాంఘిక శక్తులకు చెక్. త్వరలోనే పోలీస్ శాఖలో పదోన్నతులు. డీజీపీ తిరుమలరావు. నంద్యాల కోదండ రామాలయంలో శ్రీ మహాసుదర్శన యాగవేద మంత్రములతో ఘనంగా. బనగానపల్లిలో ఆక్రమణలను ప్రోత్సహిస్తే ఉపేక్షించేది లేదు. ఈవో సతీష్ కుమార్ రెడ్డి. ఆళ్లగడ్డ నూతన డీఎస్పీగా ప్రమోద్ బాధితులు. శాంతి భద్రత పరిరక్షణ, నేరాల నియంత్రణలో ఎటువంటి రాజీ పడేదే లేదు. కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సదరు కులాల వారికి వైన్ షాపులు. నంద్యాల మరియు రవి కిండర్ గార్డెన్ అధ్యాపక బృందాధ్వర్యంలో సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత మాధవీలతకు ఘన సన్మానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.